సూసైడ్లు కూడా ఎంత ఫ్యాషన్గా సూసైడ్ చేసుకుంటున్నారంటే సెల్ఫీలు తీసుకుని మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. చచ్చిపోవడం కూడా ఫ్యాషనే. మళ్ళీ సెల్ఫీలు తీసుకుని సూసైడ్ చేసుకుంటున్నారు. అమ్మా నాన్న వెళ్తున్నానే తినండి టయానికి, అటు కొడుకుని మీరు కన్నులకు బాధపడుతుంది. ఎక్కడున్నా నేను బాగానే ఉంటాను, మీరు బాగా ఎక్కడుంటా పర్లం వెళ్తాడు, మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి. ఇలాంటి నడుతాం. అదొక తమ్మయత్వంలోకి లోకం. అందుకే చూడండి, ఆ నడిపిస్తుంటాడు మనల్ని. మనం పైకి మరవమ్మలాగా నడుస్తూ ఆ మాట్లాడుతూ తెలిసిపోద్ది. మొత్తం సిస్టమ్ సాఫ్ట్వేర్ మొత్తం ఆపరేటింగ్ అంతా ఎవడో చెప్పండి తెలిసిపోద్ది. ఇది ఆడిదే, ఇది ఆడిదే. దుష్టయుగం మరి చెప్తున్నాను, దుష్టయుగం. దృశ్యలోకము అదృశ్యలోకం అని ఉంది బైబిల్లో, తెలుసు కదా. దృశ్యలోకము చెప్పండి, అదృశ్యలోకం. అంటే ఒక దృశ్యలోకం ఉంది, ఒక అదృశ్యలోకం ఉంది. దృశ్యలోకము అదృశ్యలోకంతోనే ఇమేజ్ చూడండి. దృశ్యలోకము అదృశ్యలోకంతోనే ఈ వ్యవస్థ ప్రారంభమైంది. మళ్ళీ చెప్తున్నా, దృశ్యలోకం అదృశ్యలోకం ఏంటి? అదిగో మీరు చూడండి, చూడండి ఏదో జరుగుతుంది చూడండి. అక్కడ ఏం కనబడుతుంది? ఆకాశవాసులు. ఆ వర్డ్ బైబిల్లో ఉందా లేదు చెప్పండి. ఆకాశవాసులు, తేజోవాసులు, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, పైనున్న జనములారా, జలములు కాదు జనములారా, అంటే ఎవరో ఉనికి కలిగిన వ్యక్తిత్వాలు ఉన్నాయి. కీర్తనలు ఈ పదాలు ఉంటాయి ఎక్కువ. ఆకాశవాసులారా, పైనున్న నివాసవాసులారా, క్రొత్త నిబంధనలో తేజోవాసులారా, ముందుగా చచ్చిపోయిన ఆత్మలకు అది గుర్తుపెట్టుకోండి. అది ఒక వ్యవస్థ, అది ఒక యూనివర్స్, అది ఒక ఇన్యూజిబుల్ యూనివర్స్, గుర్తుపెట్టుకోండి. అంటే కనబడేది కనబడనది, కనబడేది కనబడనది. అంటే కనబడే ప్రపంచం మందే, కనబడని ప్రపంచం చెప్పండి అది ఆకాశవాసులు. అదొక యూనివర్స్. మధ్యలో దేవుడు ఉన్నాడు, కింద మరొక యూనివర్స్ ఉంది చూడండి, నరులు. ఇది మన సొసైటీ. ఈ రెండిటి మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఎవరు ఉండాలనుకున్నారట? కింగ్. ఎవరు అక్కడ? అది చూడండి, అందుకే ఆ కింగ్ అది వేసాను చూడండి, కిరీటం. రాజు ఉండాలనుకున్నాడంటే ఈ రాజు ఒక్క లోకానికే కాదు పరిపాలకుడు చెప్పండి, ఈ రెండు లోకాలకి, దృశ్యలోకానికి చెప్పండి, అదృశ్య లోకానికి ఆయన పరిపాలకుడు. అయితే మానవుడు అన్నవాడు, మీరు జాగ్రత్తగా వినాలి, మానవుడు అన్నవాడు దేవుడితో, నరులు దేవుడితోనే కనెక్ట్ అవ్వాలి. ఆకాశవాసులు చెప్పండి దేవుడితోనే కనెక్ట్ అవ్వాలి. ఆకాశవాసులు అన్నదానికి బైబిల్లో వాడిన పదం ఏంటంటే పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందు నీ చిత్తము నెరవేరుతున్నట్లు. అంటే ఆకాశవాసుల లోకంలో నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూలోకమందున, అంటే ఈ నరుల లోకంలో కూడా నీ చిత్తమే సిద్ధించుగాక. ప్రేయర్ చూసారు ఎంత బ్రైట్గా మనకు కనబడుతుందో. మనం అనుకుంటాం ఆ పదాలు ఎందుకు అలా రాశారనుకుంటాం, కానీ బైబిల్లో చాలా పెద్ద పిక్చర్ ఉంది. దాన్ని అర్థం చేసుకున్న వాడికి, చెవి గలవాడికి అది అర్థమవుద్ది, మనోనేత్రం వెలిగిన వాడికి అర్థమవుద్ది. బైబుల్ మాకు ఉందలే అనుకో, అడుగుతున్నాను. బైబుల్ మాకు నాటి ఇంటికి 5-6 బైబుల్ ఉన్నాయి, ఉన్నంత మాత్రాన అర్థం కావు. కామెంటరీ బుక్స్ ఉన్నంత మాత్రాన అర్థం కాదు. ఇది అర్థం కావాలి అంటే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, ఆ కృపను దేవుడు నీకు చెప్పండి ఇవ్వాలి. దానికి ముందు నీకు ఆసక్తి ఉండాలి. ఇందాక అన్నాడు అన్న, ఏమన్నాడు? తుమ్మితే రావు చచ్చికి, దొగ్గితే రావు చచ్చికి. ఇంకా చెప్పండి, చర్చలు ఎందుకు మానేస్తారు చెప్పండి? ఏమైనా రారు, చుట్టాలు వస్తే రారు, ఇంకా చెప్పండి కారణాలు చెప్పండి. చలి వస్తే రారు, వర్షం వస్తే రారు, మరి ఎప్పుడు వస్తారు? ఎప్పుడు రారు, రావాలనుకుంటే వస్తారు. అందుకే బైబిల్ ఏమందో తెలుసా? ఇంత జ్ఞానం దేవుడు ఎక్కడో పెట్టేలేదండి. ఎక్కడ పెట్టాడు చెప్పిన? సంఘంలో పెట్టాడట. ఎక్కడ అంటే ఈ పాత నిబంధన క్రొత్త నిబంధన అని ప్లాన్ ఏంటన్నది వాళ్ళకు కూడా తెలియదండి. ఎవరికి? ఆ తేజోవాసులు, ఆకాశవాసులు, వాళ్ళకు కూడా తెలియదు. అసలు ఏంటబ్బా గాడ్స్ ప్లాన్ ఏంటని ఇక్కడ మనం మాట్లాడుకుంటే నీ సబ్జెక్టు, ఈ మాట్లాడుకుంటే నీ సబ్జెక్ట్ అని మీరు వింటారు లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు వింటారంట. ఈ మాట నేను చెప్పలేదండో, ఎవరు చెప్పారు చెప్పండి? పెద్ద ఆయన పేతురు గారు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు. ఏమని? సంఘము మాట్లాడుకుంటున్న జ్ఞానము చెప్పండి దేవదూతలట తొంగి చూస్తాయట. ఏం చెప్తాడు ఇవాళ జేమ్స్ అని? ఏం చెప్తాడు ఈరోజు ప్రసాద్ గారు? ఏం చెప్తారు ఈరోజు? అండి ఈ ఆకాశవాసులు, భూలోకవాసులు అన్నీ వీటన్నిటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, మన లింక్ మాట్లాడి త్వరగా వెళ్ళిపోదాం. అయితే దేవుడు పైనున్న వారితో, రెండు ఇమేజ్, పైనున్న వారితోనూ దేవుడే కనెక్ట్ అయి ఉండాలి, పైనున్నవారు దేవుడితోనే కనెక్ట్ అయి ఉండాలి, కిందున్నవారు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. బాధాకరమైన విషయం ఏంటంటే నరులు దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయి, చెప్పండి అర్థమైతే చెప్తారు, దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయింది. బైబిల్ వెలుగు మీకు అర్థమైపోవాలి. దేవునితో కనెక్ట్ అవ్వాల్సింది పోయి వాళ్ళు ఎవరితో కలెక్షన్లు పెట్టుకున్నారు చెప్పండి, చెప్పాలి. అక్కడి నుంచి పడిపోయిన, పతనమైపోయిన ఆత్మలు ఉన్నాయే, ఆకాశవాసులు, పతనమైన వాసులు, వాళ్ళు ఉన్నారే, వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏదైనా త్వరలోనే ఇట్టారు కొంపట.
సంధ్యవేళ ప్రతిరోజు ఎవరితో మాట్లాడాలి? మానవ ప్రపంచం దేవుడితో మాట్లాడాలి. కానీ మానవ ప్రపంచం ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? అంటే అసలు దేవుడి చిత్తమేంటి మీరు గమనించండి. పైన ఆకాశవాసులు, కింద భూలోకవాసులు, ఈ రెండిటి మధ్య దేవుడు కేంద్ర స్థానం ఉండి రెండు లోకాలని, అంటే ఈ రెండు లోకాలని చక్రాల్లాగా దేవుడు పరిపాలించాలని దేవుడు చూస్తే, ఈ కింద ఉన్న వాళ్ళు దేవుడిని వదిలేసి ఎట్టాగబ్బా అని వాడితో ముచ్చట్లెట్టారట. ఎవరితో? చూసారా? అంటే అక్కడి నుంచి వ్యవస్థ ఏమైందంటే కొలాప్స్ అయింది. అందుకే నెక్స్ట్ ఇమేజ్ చూపించినప్పుడు వీలైతే ఆ నెక్స్ట్ ఇమేజ్ మీరు చూస్తున్నప్పుడు అదిగో చూడండి, అదిగో నరులు, అంటే అక్కడి నుంచి ఒక లోకం విడిపోయింది. మీరు చూడండి, ఆకాశవాసుల క్రింద దేవుడు, దేవుడి క్రింద చెప్పండి నరులు ఉండాలి. అక్కడి నుంచి ప్లేస్మెంట్ విడిపోయి ఎక్కడ కలిసింది చెప్పండి? అక్కడి నుంచి బ్యాచ్ ఏమో ఒకటి బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి ఈ బ్యాచ్ అంతా కలిసి చెప్పండి వాడితో కలిసింది. ఈ రెండు కలిసి చెప్పండి కొత్త ప్రపంచానికి చెప్పండి నాంది పలికాయి. కొత్త ప్రపంచానికి నాంది పలికాయి. దీన్నే బైబిల్ ఏమందో చెప్పనా? బాగా వినండి. దీన్నే బైబిల్ ఏమందంటే ఈ యుగం చెప్పండి దుష్టుడి అనుసంధానంలోకి వెళ్ళింది కనుక చెప్పండి దుష్టయుగం అన్నాడు. గాడ్స్ ప్లాన్ ఏంటి చెప్పండి? ఆకాశవాసులు, భూలోకవాసులు, ఆకాశవాసులు, భూలోకవాసులు, ఈ రెండిటి మధ్య పరిపాలకుడిగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన, ఆయన అనాది సంకల్పం. అది ఆయన కృప, లేదా ఆయన కృప చేత ఆయన కోరుకుంటున్న చిత్తము. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటే మానవులు అదృశ్యలోకము కలిసి, అంటే ఆ మానవులు పతనమైపోయిన అదృశ్యాత్మలు కలిసి ఏమే చెప్పండి ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ మానవ ప్రపంచం పతనమైపోయిన దురాత్మల సమూహంతో కలిసిందో, ఆ దురాత్మల సమూహంతో కలిసినప్పుడు సొసైటీ ఎలా తయారైంది చెప్పండి? దుష్ట సమాజం అయింది. అంటున్నాను, సమాజం దుష్ట సమాజం అయిందంటే దీన్ని ఆపరేట్ చేస్తున్నది ఎవరండి? అది పౌలు గారు అదే 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 టెర్మినాలజీ వాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ సమాజం దుష్టక్రియలతో నిండిపోయింది. దుష్టక్రియలు ఎవరి నుంచి వస్తాయి? దుష్టుడు. మనుషులందరూ ఇలా తయారవడానికి కారణం ఏంటి చెప్పండి? దుష్టుడు ఎవడో వీళ్ళని నరిపిస్తున్నాడు. అంటే వీళ్ళ ముందుకు ఇలా కనబడుతున్నాడు, కానీ దీని వెనకాల ప్రభావం అంతా వాడిదే. అందుకే పౌలు గారి పత్రికల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ఇప్పుడు చెప్పండి, మీకు మీరే నరులైన మీరు మీ లోకంలో మీకు మీరే పోరాటం చేసుకొనక అసలు మీరు ఎవరితో ఫైట్ చేయాలి తెలుసా? మిమ్మల్ని పాడు చేస్తున్న ఒక వ్యవస్థ ఉంది. మిమ్మల్ని చెడగొట్టి పూర్తిగా దేవునికి దగ్గర కాకుండా నీకు రకరకాల టార్గెట్లు పెట్టి నేను పాడు చేస్తున్న ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఆ వ్యవస్థ నీ జీవితాన్ని, అన్నిటిని, నీ సమాజాన్ని, ఈ మానవ లోకాన్ని పూర్తిగా వాడు తుత్తునీలుగా మార్చుకోవడానికి ఆడి సింహాసనం మీద కూర్చున్నాడు. వాడితో మీరు ఫైట్ చేయాలి. ఫైట్ చేయడం అంటే ఆడు ఏదో ప్రేరణ ఇస్తాడు, ఏదో ఒక ప్రేరణ ఇవ్వడా? ఐపీసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆడు ప్రేరేపిస్తాడు. ఏమని ప్రేరేపిస్తాడు చెప్పండి? తిట్టాడా మీ ఆయన తిట్టాడు నిన్ను, ఇంకా బతుకున్నావా, ఇలాగో ఫ్యాన్ ఖాళీ ఉంది, అలా చెప్తాడు ఆడు. మనకు మీ ఆయన తిట్టాడా, మీ ఆవిడ మాట వింటలేదా, తిరగబడుతుంది ఈ మధ్య, అనవసరం దానికి బుద్ధి రావాలంటే రైల్వే ట్రాక్ మీద పడుపు, ఇలాంటివన్నీ చెప్తుంది. మనకి ప్రేరేపిస్తాడని చెప్తున్నాను, ప్రేరేపిస్తాడు రకరకాల. అందుకు చూడండి, సూసైడ్లు కూడా ఎంత ఫ్యాషన్గా సూసైడ్లు చేసుకుంటున్నారంటే సెల్ఫీలు తీసుకుని మరీ సూసైడ్ చేసుకుంటున్నారు. చచ్చిపోవడం కూడా ఫ్యాషనే. మళ్ళీ సెల్ఫీలు తీసుకుని సూసైడ్ చేసుకుంటున్నాడు. అమ్మ నాన్న వెళ్తున్నానే, తినండి టయానికి, అలాంటి కొడుకుని మీరు కన్నందుకు బాధపడకండి, ఎక్కడున్నా నేను బాగానే ఉంటాను, మీరు బాగానే ఉంటాను. ఎక్కడుంటా పర్లం వెళ్తాడు వీడు, వీడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? ఇలా అంటున్నాడు. అదొక తన్మయత్వంలోకి లోకం. అందుకు చూడండి, మీరు బైబిల్ వెలుగులో అలా మనుషులను చూడండి, మీకు స్పష్టంగా దయ్యాలు నడిపి మీకు కనబడుతుందండి. ఈడు దైవే, ఈడు దైవే, ఈడు దైవే, ఈవిడే దైవమే, వీళ్ళదే స్పష్టంగా తెలుస్తారు మనకి. ఈ ఆపరేటింగ్ అంతా ఆడిదే. ఆడి పైప్ వేస్తాడు, మనకు అర్థమవుతుంది. వెనకాల నుంచి పైప్ వేస్తాడు అనమాట. అది కేబుల్ ఎడుతున్నారు చూసారా తమ్ముళ్ళు, ఇలాగ కెమెరా కేబుల్ ఎట్టారు చూసారా, అలా కేబుల్ ఎట్టేస్తాడు మనకి వెనకాలాడు. అలాగా ఆడు నడిపిస్తుంటాడు మనల్ని. మనం పైకి మరవమ్మలాగా నడుస్తూ ఆ మాట్లాడుతుంటే తెలిసిపోద్ది మొత్తం సిస్టమ్, సాఫ్ట్వేర్ మొత్తం ఆపరేటింగ్ అంతా ఎవడో చెప్పండి తెలిసిపోద్ది. ఇది ఆడిదే, ఇది ఆడిదే. దుష్టయుగం మరి చెప్తున్నాను, దుష్టయుగం. కనబడతారు, స్పష్టంగా కనబడతారు. ఇంత పిక్చర్ మనకు అర్థమవుతుందని మన ప్రేమగల దేవుడు గుర్తుపెట్టండి. ఇంత 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 పెద్ద దృశ్యం మనకు అర్థం అవ్వట్లేదని మన ప్రేమగల దేవుడు ఏం చేశాడు చెప్పిన, చరిత్రలో ఒక కథను ప్రారంభించాడు. బైబిల్ భలే ఉంటుందండి ఇలా చదివితే. చరిత్రలో ఒక కథనం ప్రారంభించాడు. చరిత్రలో ఏం కథనం ప్రారంభించాడు ఏమంటే, అంటే ఒక డార్క్ గవర్నమెంట్ ఉంది.
ఆ డార్క్ గవర్నమెంట్లోకి ఎవరు వెళ్ళిపోయారు? దేవుని పిల్లలు వెళ్ళిపోయారు. ఈ నరులు అన్నవారు దేవుని పిల్లలు వెళ్ళిపోయారు. ఈ డార్క్ గవర్నమెంట్లోకి వాడు వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు అదృశ్యలోకము దృశ్యలోకం అంటే ఇప్పుడంటే మనకు అర్థమవుతుంది, క్రొత్త నిబంధనకు వచ్చాం కనుక. మరి పాత పూర్వకాలం ప్రజలకు ఎలాగ అర్థమవుతాయి? వాళ్ళకి అర్థం కాదు. అందుకే అసలు ఎలా ఉంటుంది దుష్టుల పరిపాలన, దుష్టుడు పరిపాలించే విధానం ఎలా ఉంటుందో చూపించడానికి చరిత్రలో తునకలుగా చితికిపోయిన ఇశ్రాయేలు సమాజాన్ని ఒక డార్క్ గవర్నమెంట్లో 430 సంవత్సరాలు పెట్టాడు. అర్థమైతే ధన్యత. అర్థమవుతుందో లేదో మరి చెప్తున్నాను. అంటే అసలు ఆయన పిక్చర్ ఏంటి, ఏం చూపించాలనుకుంటున్నాడు, సమాజంతో ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మీద చనిపోయాడు, ఇది మనకు తెలియాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నాడంటే ఈజిప్ట్ గవర్నమెంట్ అనేది దేనికి సంకేతం ప్రభు అని అడిగితే ఈజిప్ట్ గవర్నమెంట్ అనేది డెవిల్ గవర్నమెంట్కి సంకేతం. మీకు అర్థమైతే భలే ఉంటుంది బైబిల్ అంటే. ఐగుప్తి అనేది మీరు చూడండి, ఒక భయంకరమైన ఒక రాజ్యం అది. మీరు ఎప్పటికీ దాని పురావస్తు శాస్త్రవేత్త తవ్వకాల యొక్క దాని పరంపరను చదవండి. అసలు ఎలాగెలా పరిపాలించారు వాళ్ళు, తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళ చట్టాలు కానీ, వాళ్ళ తిండి కానీ, ఒక్కటి కాదు రెండు కాదు, అడుగడుగున అబ్యూజ్ ఉంటుంది. మీరు చూడండి, అడుగడుగున అబ్యూజ్, చీకటి ప్రపంచం ఎక్కడికక్కడే ఈజిప్ట్ గవర్నమెంట్లో ఉంటుంది. చూడండి అక్కడ తప్పులు, అక్కడ చూడండి అబద్ధాలు అన్న తప్పు కదా, అక్కడ తప్ప. అందుకే అబద్ధాలు ఆడొద్దని ఆజ్ఞ పెట్టాడు. ఎందుకు 430 సంవత్సరాలు మగ్గిపోయి వచ్చారుగా. అక్కడ ఏం చేసినా తప్పు కాదు. అంటే అక్కడ ఎలాంటి ఒక ఫ్రీడమ్ లా ఉంది అక్కడ. జై ఎంజాయ్ చేయి, నీకు నచ్చినట్టుండు, ఎలా ఉండాలనుకుంటాను ఉండు. మళ్ళీ ఒక దరిద్రం సామెతడు చెప్పిన, ఇప్పుడు చేయకపోతే చెప్పండి ఇంకెప్పుడు చేస్తాను మనకి ఇలా వచ్చేది. ఇంకా టామ్ అండ్ జెర్రీలో ఆ పిల్లికి కొమ్ము వచ్చేది చూసారు, అలా వచ్చేది ఇలా మనకి పైకి. అవును, ఇప్పటివరకు నాకు జ్ఞానోదయం కలగలేదు. ఈ రోజు నేను చూడడానికి ఎలా ఉంటాను అనుకుంటా. ఆడు ప్రేరేపిస్తుంటే ఈజిప్ట్ అలాగే ప్రేరేపించినందుకు చూడండి. అక్కడ మీరు ఈజిప్ట్ గవర్నమెంట్ మీరు గమనించండి, అసలు రాజులకు ఒక పద్ధతి ఉంది అక్కడ. వాళ్ళ ఆరాధన దేవుళ్ళకి ఒక పద్ధతి ఉంది అక్కడ. దేవుళ్ళు తందనాలు ఆడతారు, దేవుళ్ళు రకరకాలు ఉంటారు, దేవుళ్ళకి రకరకాలు ఉంటాయి. అక్కడ మీరు చూడండి కొన్ని దేవుళ్ళు పరంపర అక్కడి నుంచి డౌన్లోడ్ అయినాయన్నీ. అక్కడి నుంచి మీరు గమనించండి, ఆ దేవుళ్ళు పరంపరను చూడండి. అక్కడ దేవుడిని శాంతింప చేయడానికి, అక్కడ మన టెర్మినాలజీ అర్థం అవడానికి దేవుడికి అక్కడ గుడుంబ ఇచ్చారు. గుడుంబ అంటే చెప్పండి, దేవుడు సారా ఏంటండి? దేవుడే సారా తాగెత్తని చెప్తున్నాను. భక్తుడు ఏం తాగుతాడు చెప్పండి. ఆడు గంజాని గుడుంబాని కలిపి తాగుతాడు చెప్పండి. ఇలాంటి భయంకరమైన సొసైటీ ఈజిప్ట్లో స్టార్ట్ అయింది. దేవుడు చూపిస్తున్నాడు, ఇదిగో నా పిల్లలు ఇశ్రాయేలు, మీరు మీ మీదకి ఎక్కి పరిపాలిస్తున్నది ఈజిప్ట్. ఈ ఈజిప్ట్ దేనికి గుర్తు అంటే చెప్పండి, అపవాదికి గుర్తు. ఇశ్రాయేలు దేనికి గుర్తు అంటే నా సమాజానికి గుర్తు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే ఈ అపవాది గవర్నమెంట్ నుంచి ఆ రోజు, ఈజిప్ట్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు విడిపించడానికి మోజెస్ వచ్చాడు. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించి లోకానికి అధిపతి అయిన అపవాది, సాతాను, నరహంతకుడు, ఆది ఘట సర్పం, ఇంకా పేర్లు చెప్పండి, ఎర్రని ఘట సర్పం, ఇంకా పేర్లు చెప్పండి, అబద్ధానికి జనకుడు ఎవడైతున్నాడో ఆడి పతనమైపోయిన సాతానుగాడు, వాడి నుంచి విడిపించడానికి ఇప్పుడు మోజెస్ వస్తే పని అవ్వదు. మరెవరు రావాలి? జీసస్ రావాలి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వ్యవస్థని యథాస్థితికి రావాలి. యథాస్థితి కంటే ఏది యథాస్థితికి? పూర్వం కలిసి ఉండేదే. బాగానండి, పూర్వం కలిసి ఉండేదిగా. ఆకాశవాసులు, దేవుడు, లోకవాసులు, నరుల నివాసం ఏదైతే ఉందో ఈ మానవ ప్రపంచం, దేవుడు, ఆకాశవాసులు, ఈ ప్రాజెక్ట్ ఉందిగా, ఇది నెరవేరాలి. మళ్ళీ దీన్ని యథాస్థితికి తీసుకురావాలి. దీన్ని యథాస్థితికి తీసుకురావాలంటే వీళ్ళెళ్ళి ఇక్కడ కలిసిపోయారుగా వీళ్ళతో, ఇప్పుడు ఎక్కడి నుంచి విడిపించాలి? ఈ దుష్ట యుగం నుంచి విడిపించడానికే చెప్పండి జీసస్ వచ్చాడు. ఆ పదాన్నే చెప్పండి పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో రాశాడు.